అందులో మహిళా క్రికెట్ జట్టు ప్లేయర్ కరుణ కుమారికి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న కరుణ కుమారికి సబ్ చైర్మన్ రవినాయుడు, అధికారులు, విద్యార్థులు స్వాగతం పలికారు. ఇక అందులో మహిళా టీ20 ప్రపంచ కప్ విజయంలో కరుణ కుమారి కీలక పాత్ర పోషించారు. అందరికీ నమస్కారం. నేను ఇదే ఫస్ట్ టైం సెలెక్ట్ అవ్వడం. మా నాన్నగారు కూడా చాలా భయపడ్డారు. నువ్వు ఒక్కదానివే ఎలాగెళ్తావు, సరిగ్గా మాట్లాడకూడదు కదా అన్నారు. నేను నాన్నతో చెప్పాను, నేను జాగ్రత్తగా వెళ్ళి గెలిచేసి కప్పుతో తిరిగేస్తాను నాన్న అని మా నాన్నకి ధైర్యం చెప్పేసి వెళ్ళాను. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. సంధ్య అండి, కన్నకుమారి వాళ్ళ మమ్మీని. మా పాపకి చిన్నప్పుడు నుండే కంటి చూపు లేదు. పాపకి 2 సంవత్సరాలు అయిన తర్వాత కంటి చూపు లేదని మాకు తెలిసింది. అంతే కళ్ళు నుండి కన్నీరు దిగబెట్టి మాకు తెలిసింది. విశాఖపట్నంలో జాయిన్ చేసినప్పుడు, బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మా పాపని అజయ్ సారు ఎంతగో చాలా కష్టపడి మా పాపని క్రికెట్ నేర్పించడం జరిగింది. మరి ఇలాగా క్రికెట్ నేర్చుకుంటుందని కూడా మాకు తెలియదు. మరి అజయ్ సారు వాళ్ళ ఫ్యామిలీని విజయవాడలో వదిలేసి పాప గురించి వైజాగ్లో వచ్చి నేర్పించినందుకు మరి అజయ్ సార్ని మేము ఎంతో రుణపడి ఉండాలని మేము భారతదేశం గర్వపడే విధంగా అందుల క్రికెట్లో ఛాంపియన్షిప్ భారతదేశానికి రావటం భారతదేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఒక అందురాలు చూశారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, మారుమూల గ్రామం. అటువంటి గ్రామంలో ఉన్న వాళ్ళని, మట్టిలో ఉన్న మాణిక్యాలని బయటికి తీయాలని చెప్పి పారా స్పోర్ట్స్ అధ్యక్షుడిగా నేను అధ్యక్షుడైన దగ్గర నుంచి ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూశారు కదా, బ్రహ్మాండమైనటువంటి ఘన స్వాగతం మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న వేళ వారి యొక్క ఆసక్తి ఉన్న క్రీడల్లో వారు రాణిస్తారని అనడానికి ఈ రోజున కరుణ కుమారే ఒక నిదర్శనం. అర్జున్ అవార్డు బ్లైండ్ క్రికెట్ లో ఫస్ట్ అర్జున్ అవార్డు నాకే వచ్చింది, ఇంతవరకు ఎవరికి రాలేదు. సో హ్యాపీ. మన ఫస్ట్ టైం ఉమెన్స్ వరల్డ్ కప్ జరగడం, దాంట్లో ఇండియా గెలవడము, అందులో మన ఆంధ్ర మాత కరుణ కుమారి పాడేకి సంబంధించిన మాత 10వ తరగతి